పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఇంతటితో ఆగేలా కనిపించడం లేదని, భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోందని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని, ఇది సామాన్యులపై విపరీతమైన భారం మోపుతోందని అన్నారు. ధరలు పెరగడం వల్ల సామాన్యుల జీవన ప్రమాణాలు పడిపోతాయని అన్నారు. రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలపరాజు సైదులు, తుమ్మల పద్మ, ఔట రవీందర్, మన్నెం భిక్షం, పాక లింగయ్య, అనంతుల శంకరయ్య, అద్దంకి నరసింహ, ఎం గిరి, రామకృష్ణ, లింగయ్య, కిరణ్, శివ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినటువంటి వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పెట్రోల్ డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచింది. ఒకేసారి ₹3 పెట్రోల్ మీద, ₹3 డీజిల్ మీద పెంచింది. ఇది ఇంతటితో ఆగదు, ఇంకో మళ్ళీసారి ₹10 పెంచుతామని చెప్పనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అని చెప్పారంటే సామాన్య మానవులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, వాళ్ళకి సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు పడిపోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆకలి దప్పులు పెరిగేటటువంటి పరిస్థితి రావడం అనేటటువంటిది కీలకం. ఇట్లాంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రజలకు హితబోధలు చేస్తున్నారు. పొదుపు సూత్రాలు పాటించండి, మీరు పొదుపుకు సంబంధించినటువంటి పని చేయండి అని చెప్పనేటటువంటి హితబోధ చేస్తున్నాడు. మొత్తం ప్రపంచంలోనే యుద్ధం కారణం ఒకటైతే ఆ యుద్ధానికి సపోర్ట్ చేయడం అనేటటువంటిది కూడా, ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయడం, ఇరాన్కి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి అమెరికా కన్సర్న్లో కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేటటువంటి విధంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోకుండా ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం వల్లనే క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. రూపాయి విలువ కూడా ₹95 పైచీలలో దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు బంగారం, ఇతర ధరలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే ఈ క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయనేటటువంటి సాకు చూపి పెట్రోల్ ధరలు పెంచడం అనేటటువంటి సరైనది కాదు. పెట్రోల్ ధరలు పెంచినటువంటి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతోంది. మోడీ మొన్న హైదరాబాద్కు వచ్చి అనేక రకాల విషయాలు ఈ తెలంగాణ ప్రజలకు చెప్పిండు. ఆ చెప్పిన దానిలో ముఖ్యంగా బంగారం ఎవరు కొనొద్దు, పెట్రోల్ డీజిల్ని కూడా ఆదా చేయండి, అవసరం అనుకుంటే మంత్రులంతా కూడా కాన్వాయిల్ని తగ్గించుకోండి అని కూడా చెప్పిండు. అంటే ఆ తగ్గించుకోని చెప్పుడు ఈ పొదుపు చర్యలు చెప్పడం వెనకాల ఇవాళ కనపడదు మనకు. పెట్రోల్ ధర ₹3 పెంచిండు, డీజిల్ ధర ₹3 పెంచిండు. తర్వాత విదేశీ యానాలు కూడా చేయొద్దు సంవత్సరం పాటు అని చెప్తుండు. అంటే దాని వెనకాల కూడా ఇంకా మొదలబులు ఏమున్నాయో తెలియదు. అంటే ప్రతి మాటకు కూడా వెనకాల ఒకటి పెట్టుకొని వచ్చి హైదరాబాద్లో మాట్లాడినటువంటి పరిస్థితి మోడీ ఉన్నది. ఇట్లాంటి ఇవాళ పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిందంటే మొత్తం వ్యవస్థ అన్నీ మానవునికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అనేటువంటి కనీస ఏదైతే వసతులు ఉంటాయో వాటి మీద అన్నిటి మీద కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ ధరల పెరుగుదలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కూడా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేస్తాం. మోడీ 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నా కూడా యుద్ధం వల్ల మనకేమీ పెట్రోల్ డీజిల్ కొరత లేదు, మనకు 6 నెలలు సరిపోను నిల్వలు ఉన్నాయని చెప్పాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే ప్రజల మీద భారాలు మోపుతూ ఎన్నికల కంటే ముందు వారం రోజుల ముందు ₹50 సిలిండర్పై పెంచాడు. ఎన్నికలు అయిపోగానే ₹3 చొప్పున పెట్రోల్ డీజిల్పై పెంచాడు. మళ్ళీ గ్యాస్ పై కూడా పెరుగుతుంది అంటుంది. ఆల్రెడీ డొమెస్టిక్ సిలిండర్ మీద ₹1000 పెంచడం వల్ల ఆల్రెడీ చాలా ఉపాధి కోల్పోయారు. హోటల్స్ బంద్ అయ్యాయి, టిఫిన్స్ అవన్నిటి మీద ఆల్రెడీ పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ వల్ల కూడా ప్రజలపై అనేక భారాలు పడుతున్నాయి. కూరగాయల మీద, నిత్యావసర సరుకుల మీద. ఇవన్నీ వెనక్కి తీసుకోకపోతే సిపిఎం పార్టీ తరఫున ఆందోళనకు సిద్ధమవుతామని కూడా తెలియజేస్తుంది.